మల్టిప్లికేషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ ప్రాపర్టీస్ ఎందుకు చూద్దాం. ఫస్ట్ ఇది కమ్యూటేటివ్ అంటే Z1 అని రెండు కాంప్లెక్స్ నెంబర్లు కనుక ఇచ్చినట్లయితే Z1 Z2 ఈజ్ ఈక్వల్ టు Z2 Z1. అంటే మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే AB రెండు ఇస్తే A ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు B ఇంటూ A. అదే కాంప్లెక్స్ నెంబర్లో కూడా అదే ఫార్ములా స్టార్ట్ అయింది. అంటే Z1 Z2 ఈజ్ ఈక్వల్ టు Z2 Z1. ఓకే, అది నెక్స్ట్ రెండు అసోసియేటివ్. దీనికి మూడు ఇస్తారండి. Z1 బ్రాకెట్లు మిగతా రెండు ఉన్నాయి. Z2 Z3 ఈజ్ ఈక్వల్ టు Z1 Z2 ఆఫ్టర్ Z2. అంటే ఇంకా ఎగ్జాంపుల్ కావాలంటే ABC B ఇంటూ C ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ B ఇంటూ C అదన్నమాట. ఓకే, మూడోది డిస్ట్రిబ్యూటివ్ లా. ఇది కూడా సేమ్ మూడు ఉంటాయి. Z1 బ్రాకెట్లు Z2 ప్లస్ Z3 ఈజ్ ఈక్వల్ టు దానికి ఏంటంటే Z1 అనేది Z2ని Z3ని మల్టిప్లికేషన్ చేయాలి. దానికి ABC మూడు ఉన్నాయి. A ఇంటూ B A ఇంటూ C అదన్నమాట. Z1 ఇంటూ Z2 ప్లస్ Z1 ఇంటూ Z3. ఓకే, నెక్స్ట్ నెంబర్ 4 పాయింట్ ఏంటంటే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే Z ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు Z వచ్చింది. 1 ఇంటూ Z. కాబట్టి ఐడెంటిటీ ఏమవుతుంది? 1. విచ్ ఈజ్ ద మల్టిప్లికేషన్ ఐడెంటిటీ డాష్. ఆప్షన్ A 0, ఆప్షన్ B 1, ఆప్షన్ C ఇన్ఫినిటీ, ఆప్షన్ D నాన్ ఆఫ్ ది అబౌవ్ అని ఇచ్చారు అనుకోండి. అప్పుడు మీరు ఏం పెడతారు? 1 లేకుంటే ఆ ఆప్షన్ పెట్టితే మీకు కరెక్ట్గా మార్కులు పడతాయి. అంచేత ఏదో మామూలుగా నోట్స్ని కూడా వెరిఫై చేసుకోవాలి. అంతేకాని సబ్జెక్ట్ తెలియకుండా గుడ్డిగా ఏదో రాసేసాం వచ్చేసాం వెళ్ళిపోయాం అని కాకుండా మీరు ప్రతి పాయింట్ కూడా చెప్పేది జాగ్రత్తగా ఉంటే మీకు ఎంసెట్లో మార్కులు లాభం ఉంటుంది. జేఈ మెయిన్స్ అంటే నెగిటివ్ ఉంటుంది కాబట్టి తప్పు అయితే ఉన్నది కూడా పోతుంది. అందుచేత ఎంసెట్కి ఉపయోగపడే ఎంసెట్లో గొప్పతనం అంటే ఎక్కువగా నోట్స్ మీదే ఆధారపడుతుంది. పిల్లల్ని కన్ఫ్యూజన్ ఎక్కడికి వెళ్ళరు, నోట్స్ మీదే ఆధారపడతారు. ఇందాక నేను అడిగే చూసాను, విచ్ ఈజ్ ద మల్టిప్లికేషన్ ఐడెంటిటీ ఈజ్ ఈక్వల్ టు డాష్. అలాగే విచ్ ఈజ్ ద ఎడిషన్ ఐడెంటిటీ. ఎడిషన్ ఐడెంటిటీ ఏంటి చెప్పుకున్నామ్మా, లాస్ట్ వీడియోలో ఉంటుంది చూసుకోండి. ఎడిషన్ కూడా ఐడెంటిటీ ఉంది. ఎడిషన్ ఐడెంటిటీ ఏంటి? ఎడిషన్ యొక్క ఐడెంటిటీ 0. ఇప్పుడు ఒకటి ఉంది అనుకోండి, దానికి 0 కలిపితే ఏమవుతుంది? 1 అవుతుంది. 0కి 1 కలిపినా 1 అవుతుంది. సో ఎడిషన్కి ఐడెంటిటీ అడిగితే మాత్రం 0, పొరపాటుగా 1 ఎక్కడన్నా పంపాలనుకోండి. అలాగే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అయితే 1. ఓకే, క్లారిటీ వచ్చిందా? ఓకే, నెక్స్ట్ ఇన్వర్స్. ఇదేంటి ఐడెంటిటీ చెప్తారు, కమ్యూనిటివ్ చెప్తారు, డిస్ట్రిబ్యూటివ్ ఇచ్చి మళ్ళీ ఇన్వర్స్ ఏంటి అని కొత్తగా ఉందా? ప్రతి దానికి ఇన్వర్స్ అంటే ఏంటంటే వ్యతిరేకం. రివర్స్. ఫర్ ఎవ్రీ నాన్ జీరో కాంప్లెక్స్ నెంబర్ Z there exists a complex number Z1 such that. అంటే మీకు డౌట్ రావచ్చు, Z అంటారు, Z1 అంటారు, ఎగ్జిస్ట్ అంటారు, కాంప్లెక్స్ నెంబర్ అంటారు, ఇన్వర్స్ అంటారు, మనకేమో అర్థం కావట్లేదన్నా. Z అనేది నాన్ జీరో కాంప్లెక్స్ నెంబర్ అయితే Z1 అనేది కూడా ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చినట్లయితే ఇన్వర్స్ ఏమవుతుంది అర్థం. For every non-zero complex number Z, there exists a complex number Z1. Okay?
such that z into z1 is equal to 1. z1 into z అదే వస్తుంది, ఇంకేది రాదు, అదే వస్తుంది. ఓకే క్లియర్. ఓకే డివిజన్లో చూస్తుంటే లైక్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ i1 అదొక కాంప్లెక్స్ నెంబర్. జెడ్ అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్ z1 అనేది, అంటే దాంట్లో ఏమవుతుంది x1 ప్లస్ i1. అండ్ z2 ఈజ్ ఈక్వల్ టు x2 ప్లస్ i2 అది మరొక కాంప్లెక్స్ నెంబర్. ఈ రెండు కాంప్లెక్స్ నెంబర్ని మనం డివిజన్ చేయమంటున్నాం. నా z ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ i1 and z2 is equal to x2 plus i2 be any two complex numbers. Okay, then the division is defined. Division definition alaga z1 by z2 is equal to మనకి ఇచ్చినది x1 plus i1 by x2 i2. ఇది ఉన్నప్పుడు జనరల్గా భిన్నంగా ఉన్నది మనం డివిజన్ చెయ్యాలి అంటే డినామినేటర్లో ఇచ్చాం, అదే ఇక్కడ అవుతుంది. x1 x2 ప్లస్ y1 y2 ప్లస్ అదే x1 x2 ప్లస్ y1 y2 అనేది ఒక సెట్, ఒక బ్రాకెట్లో ఉంటుంది. ప్లస్ i బ్రాకెట్ ఓపెన్ x2 y1 మైనస్ x1 y2 హోల్ బై x2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 హోల్ స్క్వేర్. ఇది ఎప్పుడు ఈ కండిషను కిందది 0 అవ్వకూడదు, కిందది z 0 అవ్వకూడదు. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అంటారు ప్రతిదానికి, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అంటాడు. అలాగే ఇక్కడ కూడా మాకు టర్మ్స్ ఇచ్చాడు. z2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. z2 0కి సమానం కానప్పుడు మాత్రమే ఈ వ్యవహారం జరుగుతుంది, రాకపోతే జరగదు. ఓకే, కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్. కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్ లైక్ z ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ i/y. ఓకే, ఇఫ్ y is replaced by minus y, then set to be conjugate of the complex number z, and it is denoted by z bar. Z bar is equal to x minus i/y. ఓకే, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. నాకు z ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ i/y. ఇప్పుడు y రీప్లేస్ by minus y, then said to be conjugate of complex number is denoted by z bar. The z bar is equal to x minus i/y. ఇంకా దీంట్లో ప్రాపర్టీస్ ఏంటి, దీంట్లో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి. z బార్ రాసి పైన బాల్ పెడితే z బార్కి బాల్ పెట్టామనుకోండి ఏమొస్తుంది, z వస్తుంది. అంటే z బాల్ దానికి బాల్ పెడితే z వస్తుంది. అలాగే z ప్లస్ z బార్ అంటే జడ్కి z బార్ ఉన్నటువంటి కలిపితే ఏమొస్తుంది, 2 RZ అంటే రియల్ పార్ట్ ఆఫ్ z, 2 రియల్ పార్ట్ ఆఫ్ z. ఏంటి z ప్లస్ z1 అయింది. మన z మైనస్ z1 అంటే ఏం చేయాలి అది చెప్పండి. z ప్లస్ z1 నేను చెప్పాను కదా, z మైనస్ z2 నేను చెప్పాను, చెప్పలే, నేనే చెప్పా కదా, నేనే చెప్పా. ఏం లేదు, సింపుల్. ఇక్కడ ఏమంటున్నాను నేను, 2 రియల్ పార్ట్ అంటున్నాం, 2 రియల్ పార్ట్ అంటున్నాం. 2 రియల్ పార్ట్ z అంటే z ఏదైతే ఉందో అది. మరి ఆటోమేటిక్గా మైనస్ అయితే ఏమవుతుంది, 2 ఇమేజినరీ పార్ట్, 2 ఇమేజినరీ పార్ట్. అదే రాసేది ఇక్కడ z మైనస్ z బార్ ఈజ్ ఈక్వల్ టు
2 imaginary z. ఓకే, అర్థమైంది. ఇక నెక్స్ట్ z1 ప్లస్ z2 హోల్ బార్ పెట్టాడు అనుకోండి, దాని అర్థం ఏంటి? చాలామంది గోగొక్కం మనకు అర్థం కాదు, అందుకే బయట వచ్చిన గోల్ గురించి ఏం కాదు. z1 ప్లస్ z2 హోల్ బార్ అంటే దేనికి కానీ మనం సెపరేట్ చేసుకోవాలి. z1 బార్ ప్లస్ z2 బార్. అలాగే z1 మైనస్ z2 హోల్ బార్, z1 బార్ మైనస్ z2 బార్. అలాగే z1 z2 హోల్ బార్, z1 బార్ డాట్ z2 బార్. మరి z1 బై z2 హోల్ బార్ అప్పుడు ఏం చేయాలి? మామూలుగా z1 బార్ బై z2 బార్, దేనికి అది రాసుకోవాలి. మాడ్యులస్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్, మాడ్యులస్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ like z is equal to x plus iy is a complex number. The modulus of z is denoted by mod z and it is defined as mod z bar is equal to square root of real part of 1 square plus imaginary part of 1 square. అప్పుడు ఏమవుతుంది? మాడ్ జెడ్ ఇది కూడా మనకు ఇచ్చింది ఇక్కడ ఎక్స్ స్క్వేర్ రియల్ పార్ట్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ వై స్క్వేర్. ఓకే, ఏదైనా ఒక కాంప్లెక్స్ నెంబర్కి మాడ్యులస్ కనుక చేస్తే రియల్ పార్ట్ హోల్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ హోల్ స్క్వేర్ చేసి దానికి రూట్ కడితే వస్తుంది. ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్, ఆర్గ్యుమెంట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అంటే జెడ్ ఏదైనా ఒక కాంప్లెక్స్ నెంబర్ తీసుకున్నాం. జెడ్ అనేది ఎక్స్ ప్లస్ ఐవై, ఇదే కాంప్లెక్స్ నెంబర్. దెన్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ ఈజ్ డినోటెడ్ బై, దాన్ని ఎలా చూసిందంటే ఏఆర్జీ అని అర్థం, లేదా ఏఎంపీ అని కూడా రాయొచ్చు, ఏఎంపీ అని కూడా రాయొచ్చు. జనరల్గా ఏఆర్జీఏ వాడతాం. ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ అని అర్థం. ఇది ఆర్ ఏఎంపీ జెడ్. We define that ARG Z is equal to tan inverse y by x. Tan inverse y by x. The data only tan inverse y by x. Data is equal to tan inverse y by x. Okay. Principal value of arg. Principal value of arg. Argument of complex number. Argument of the complex number. Principal values around that. X greater than 0 and y greater than 0 అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ కూడా డేటా అవుతుంది. ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ ఇది కూడా డేటా అవుతుంది. అదే నెంబర్ 2 ఎక్స్ లెస్ దెన్ 0 అండ్ వై గ్రేటర్ దెన్ 0 అయితే ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ అంటే పై మైనస్ డేటా అవుతుంది. పై మైనస్ డేటా. అలాగే మూడో పాయింట్ అంటే ఎక్స్ లెస్ దెన్ 0 అండ్ వై లెస్ దెన్ 0 అప్పుడు ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ అవుతుందంటే మైనస్ పై బై బ్యాక్లో పై మైనస్ డేటా. ఇంకా లాస్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఎక్స్ గ్రేటర్ దెన్ 0 వై లెస్ దెన్ 0 అయితే నాకు ఏమవుతుందండి అంటే మైనస్ డేటా అవుతుందండి, మైనస్ డేటా. ఇంకా ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 డాట్ Z2 అంటే డాట్ అనేది మల్టిప్లికేషన్ చేయమన్నా అంటే Z1 అనే ఆర్గ్యుమెంట్ని Z2 అనే ఆర్గ్యుమెంట్ని ఏం చేస్తే ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 ప్లస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2. ఇంకా లాస్ట్ పాయింట్ ఏంటంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 బై Z2, Z1 బై Z2. దీనికి ఏముంది? ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 మైనస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2. ఓకే ఓకే. ఫాలో ఫామ్ అంటే ఆర్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఈజ్ కాల్డ్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఆర్ ఫాలో ఫామ్. In the interval R
బ్రాకెట్లో కాస్ డేటా ప్లస్ ఐ సైన్ డేటా ఈజ్ కాల్డ్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ ఆఫ్ పోలార్ ఫార్మ్ ఇన్ ద ఇంటర్వల్. మైనస్ పై less than data less than pi. You note cos theta plus I sin theta is equal to 6 theta. 6 theta comma dot 6 theta 1 dot 6 theta 2 is equal to 6 bracket lo theta 1 plus theta 2. అదే 6 theta 1 by 6 theta 2 ఇది కూడా అయితే సేమ్ 6 అక్కడ ప్లస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది, డేటా 1 మైనస్ డేటా 2. లాస్ట్ పాయింట్ ఏంటంటే మాడ్ Z1 Z2 Z3 అప్ టు Zn మాడ్ గ్రోత్ని నీకేం చేయండి Z1 మాడ్ Z2 మాడ్ Z3 మాడ్ Z4 మాడ్ సో ఆన్ Zn మాడ్. Okay? Square root of complex number. Square root of complex number. ఇప్పుడు Z is equal to x plus I by. Then x plus I by అయితే root Z is equal to root x plus I by. And plus or minus bracket open. Root square root of r plus x by 2 plus or minus I square root of r minus x by 2 bracket close. There r is equal to root x square plus y square. ఇక్కడ ఈ రియల్ పార్ట్కి ఇమేజినరీ పార్ట్కి మధ్యలో ఉన్న సింబల్స్ ఇక్కడ మీకు ఏ సింబల్ ఉంటే అదే వస్తుంది. ప్లస్ ఉంటే ప్లస్ వస్తుంది, మైనస్ ఉంటే మైనస్ వస్తుంది. అర్థమైందా? ప్లస్ ఉంటే ప్లస్ వస్తుంది, మైనస్ ఉంటే మైనస్ వస్తుంది. ఓకే బాయ్. ఈ వీడియోతో కాంప్లెక్స్ నెంబర్ కాన్సెప్ట్స్ పూర్తయినవి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో సమ్స్తో వస్తాం, మీ ముందు ఉంటాం.